ఏంటి రోజు అలా చూస్తున్నావు? నేనేంటి ఇక్కడ ఉండటం ఏంటనే ఆశ్చర్యంగా ఉందా? అవును. ఈ అమ్మాయికి కావలసినవన్నీ నా చేతుల మీదుగానే కొనిపించావు, కానీ కనీసం మాట వరుసకైనా ఈ ఫంక్షన్కి రమ్మని కూడా పిలవలేదు. ఎందుకా అని ఆలోచించి ఒకసారి చూడాలనిపించి నీకు చెప్పకుండా సరాసరి వచ్చేశాను. బాబు, నీ కాబోయే భార్యకి గాజులు తొడుగు. అమ్మా, అమ్మాయి తరపున ఎవరన్నా ఉంటే గాజులు తొడగండి. సుధా, అబ్బాయి తరపు వాళ్ళు ఎవరన్నా వచ్చి అమ్మాయికి గాజులు తొడగండి. అరుంధతి, నువ్వు వెళ్ళి తొడుకో. నేను అబ్బాయి తరఫున కాదు కదా అత్తయ్య, మరి నన్నెందుకు వెళ్ళమంటున్నారు? పిన్ని, నువ్వే చెప్పావు కదా ఇది అనాథల ఫ్యామిలీ అని. కానివ్వు, ఆ పెళ్లి కొడుకు తల్లిగా నువ్వు అమ్మాయికి గాజులు తొడగడం తప్పదులే. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్పింది నీకే. అలాగే అత్తయ్య. సంధ్య, నువ్వు వెళ్ళు. ఈ దిక్కుమాలిన వెదవికి నేను తల్లినేంటి? అయ్యో, నేను విజయనని తెలియక తిట్టుకుంటుందే. పిన్ని, గట్టిగా అరవకు, వింటే ఫీల్ అవుతారు. ఫీలా గడిది గుడ్డ. పూల ముసుగు దొంగ చచ్చినోడికి నేను తల్లినేంటి? ఆ పూల ముసుగు చూడు, పాత సినిమాల్లో రౌడీలాగా ఎలా వేసుకున్నాడు ముసుగు. మళ్ళీ తిట్ల పురాణం మొదలుపెట్టింది. అమ్మా, ఈ అబ్బాయిని కొడుకుగా భావించి ఆ అమ్మాయిని కోడలుగా భావించి గాజులు తొడుగమ్మా. అవునమ్మా, నన్ను కొడుగ్గా భావించి నా కాబోయే భార్యని కోడలుగా భావించి ఆ గాజులు తొడగండమ్మా. ఎవర్రా నీకు అమ్మ? అక్కడికేదో నేను నీకు అమ్మాయినట్టు నిన్ను నా కొడుక భావించాలా? చెత్త వెధవ. దీన్ని నా కోడలుగా భావించాలా? ఆ పూల ముసుగు వేసుకున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే మొహం పచ్చడి చేసేదాన్ని. చెత్త వెధవ వెధవ. ఏంటండి అలా తిడుతున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? తిట్టాలా నరకాలా? అసలు నిన్ను కాదురా, నిన్ను కానీ ఇలా ఊరి మీద పడేసింది చూడు నీ తల్లి, దాన్ననాలి. ఇంటికి నీ తల్లి ఎవర్రా? నీకెక్కడుంటుందిలే, అనాథ వెధవి కదా. మీరు బాగా ఎమోషనల్ గా ఉన్నారు. గాజులు తొడిగి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎమోషనల్ అవుతాన్రా. ఈ ఫంక్షన్ వల్ల ఎంతో దూరం నుండి ఎండలో వచ్చాను. బీర్ కాదు కదా, కనీసం మంచినీళ్ళ చుక్కైనా తాక్కుండా ఈ దిక్కుమాలిన ఫంక్షన్కి వచ్చాను. అప్పుడు నోట్లో వేసుకున్న కైని ఇప్పుడు పనిచేస్తున్నట్టుంది. ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. ఎవత్ర నేను ఇలా కని బయట వదిలేసింది? అది కూడా అనాథే అయి ఉంటుంది. అందుకే నువ్విలా అనాథలా అయ్యావు. అనాథ వెధవ, అనాథ వెధవ. పిన్ని, ఆ గుసగుసలేంటమ్మా? అబ్బాయితో ఫంక్షన్ అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందరు. ముందు అమ్మాయికి గాజులు తొడగండి.
అక్షంతలు తీసుకొని ఇద్దరిని ఆశీర్వదించండి. ఓ ఇది కూడానా? ఆశీర్వదించాలా? సరే. అమ్మా! ఏమైంది? అంటే అత్తయ్య బై మిస్టేక్ ఆ అబ్బాయి తలకి నా చెయ్యి తగిలింది అంతే. అంతేనా? అవునత్తయ్య. నేను కూడా మీ కొడుకు లాంటి వానే. అబ్బా, నన్ను కొడతారేంటి? చిచి, నీకు నా కొడుకుతో పోలిక? అసలు నా కొడుకు రేంజ్ ఏంటో తెలుసా నీకు? వాడి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. నా కొడుకుతో నిన్ను పోల్చుకుంటావా? అసలు నిన్ను కన్న తల్లికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమీ లేవా? అసలు మీరు మనుషులా, మానవ మృగాల? నిన్ను కన్న ఆ తల్లి నాకు కనిపించాలి. నేను ఇలా గాలికి వదిలేసినందుకు ముందు దాన్ని తుపాకీతో కాల్చి పీక కోసి ఉరివేసి మరీ చంపుతాను. దాని తర్వాత నిన్ను కూడా వేధవ 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 అని కూడా. ఇంకోసారి నన్ను అమ్మ అని పిలిచావంటే నాలికి చీరేస్తాను. వేధవ వేధవ అని. పిన్ని, నీకు బాగా నిష ఎక్కినట్టుంది. అంతా మనల్ని చూస్తున్నారు. పద పిన్ని, వెళ్దాం. ఆ పూల ముసుగు చూసావా? అరేబియన్ ఎడారిలో వేణీళ్ళు అమ్ముకునే వెధవ, పంచదారలో పచ్చిమిర్చి నంచుకుని తినే వెధవ వేధవ వేధవ పద. వేధవ. అయ్యో అయ్యో అయ్యో. అమ్మా, మీరు గాజులు తొడగండి. లక్ష్మి, నువ్వు వెళ్ళు. అలాగే. ముందు మీ ఇద్దరికి కంగ్రాట్స్. లక్ష్మి, ఆశీర్వదించు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హాయిగా పిల్లా పాపలతో బతకండి. మా కంపెనీని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టు నీ జీవితాన్ని కూడా నువ్వు వృద్ధిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంక నేను బయలుదేరుతానమ్మా. రోజీ, వెళ్దామా? వెళ్దాం. అమ్మమ్మా, అజయ్, మీ ఇద్దరి చేతుల మీదుగానే నా పెళ్లి జరుగుతోంది. ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు. లక్ష్మి, నువ్వు బయలుదేరు. నేను రేపు ఉదయాన్నే వస్తాను. అదేంటి రోజీ,
నేనొక్కదాన్ని వెళ్ళడం ఏంటి? ఇద్దరం కలిసి వెళ్దాం. నీకు ఇబ్బంది అయితే చెప్పు, రేపు వెళ్దాం. ఈ లోపు నందినిని తన ఉడ్బిన్ తీసుకెళ్లి చిన్న పార్టీ ఇస్తాను. నేను పెళ్లి కూతురి మొహం చూడాలి. పిన్ని, ఇప్పుడు చూడడం అంత అవసరమా? ఈవిడ ఏ స్టేట్ బ్యూటీయో చూద్దామని. ఇప్పుడు గాజుల ఫంక్షన్ అయిపోయిందిగా, అమ్మాయి ముసుగు తీసి చూడొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? ఏ, నీకు కాబోయే భార్య అంత వర్స్ట్గా ఉంటుందా? అది కాదండి, తన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. తట్టుకోలేవా? ఏ, తను అంత కురూపియా? అమ్మా, ఏం కాదు, మేం చూడాల్సిందే. అది కాదండి, అబ్బాయి ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఏంటండి అర్థం చేసుకునేది? పిన్ని చూడాలంటుంది కదా. పిన్ని, నువ్వు ముసుగుతీ. ఏంటి రోజీ, ఏం మాట్లాడు? నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది లక్ష్మి. కానీ నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అవును లక్ష్మి, ఎల్లుండి డెహ్రాడూన్లో మన కంపెనీ తరపున మన రోజీ బోర్డ్ మీటింగ్ కి ఫస్ట్ టైం అటెండ్ అవుతుంది కదా, మర్చిపోయావా? గుర్తుంది రోజీ. అయినా రోజీని పంపడం ఎందుకు? మనమే వెళ్ళొచ్చు కదా. ఇంకా ఎన్ని రోజులు ఈ బోర్డ్ మీటింగ్లంటూ అటు ఇటు తిరుగుతాం చెప్పు. మన తర్వాతే ఇవన్నీ చూసుకోవాల్సింది మన రోజీయే కదా. సరేలే. నందిని ఏంటి ఇక్కడుంది? నందిని ఇక్కడుంటే మరి లక్ష్మి అత్త ఏంటి అలా వెళ్ళిపోయింది? లక్ష్మి అత్తయ్యకి నందిని ఇక్కడ ఉన్నట్టు తెలీదా? సంధ్య, ఏంటి ఏమి మాట్లాడో? నీకు కేవలం షాక్ మాత్రమే కొట్టినట్టయింది. నాకేకంగా ఫీజు కొట్టినంత పనైంది పిన్ని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఇద్దరత్తయ్యలు నందిని ఇక్కడ ఉన్నట్టు తెలిసొచ్చారా, తెలియకొచ్చారా? ఒకవేళ తెలిస్తే నందిని ఇక్కడ వదిలేసి సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతారు? ఒకవేళ తెలియకుండా వచ్చినట్టయితే వీళ్ళెవరో తెలియకుండా ఎందుకు వచ్చినట్టు? ఏమిటో నాకంత కన్ఫ్యూజన్ డ్రామా చూస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటి లక్ష్మి? ముందు నువ్వు వెళ్ళి త్వరగా రోజీని డెహ్రాడూన్ పంపే ఏర్పాట్లు చూడు. సరే. మరి లేట్ ఎందుకు? తొందరగా బయలుదేరి రోజీకి అన్ని విషయాలు చెప్పి పంపించు. అలాగే. సరే. థ్యాంక్ గాడ్, లక్ష్మి వెళ్ళిపోయింది. ఇక ఏ ప్రాబ్లము ఉండదు.
ఏంటి అలా ముద్దపప్పుల్లా నిలబడిపోయారు? అడిగేది మిమ్మల్నే. అత్తయ్య, ఈ ఈ అమ్మాయి అసలు ఈ నందినిని సిద్ధుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కదా. మరి ఇక్కడ నందిని ఎవరినో పెళ్లి చేసుకుంటే అక్కడ సిద్ధు ఏమైపోతాడు గ్రాని? కొన్ని కారణాల వల్ల సిద్ధు ప్రేమని నందిని వద్దనుకుని సిద్ధుకి దూరం అయింది. నందిని ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఆల్రెడీ ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? నువ్వు అసలు మగాడివేనా? నందిని చచ్చిపోతుందని తెలుసు కూడా అక్కడ సిద్ధు నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే. ఇలా వాళ్ళ మధ్యలోకి దూరడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అరుంధతి, పాపం ఆ అబ్బాయిని పట్టుకుని ఎందుకలా తిడతారు? అది కాదత్తయ్య, అసలు ఈడియట్. చూడు అదే ఈ అబ్బాయి నీ కొడుకైతే ఇలాగే తిడతావా? అసలు నా కొడుకు ఇలాంటి పనులు చేస్తాడా? నా కొడుకు చాలా పద్ధతైనోడు. అసలు ఇలాంటి పరిస్థితి వాడికి వస్తే ముందు తప్పించుకోవాలని చూస్తాడు. అవును, నా తమ్ముడు రూటే సపరేటు. వీడొక రోగ్, వీడొక వేస్ట్, వీడొక చెత్త, వీడొక నత్త. వీడొక వెధవ. అబ్బా ఆపండి. అసలు ఇలాంటి వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టడమే పెద్ద టైం వేస్ట్ అత్తయ్య. సరే ఒకసారి ఆ అబ్బాయి మొహం కూడా చూడండి. అసలు ఇలాంటి వాళ్ళ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అవును. అల్లుడు గారు, మీరేనా ఆ పూల ముసుగు తీసి మీ మొహాన్ని వాళ్ళకి చూపించండి. ఇంతలోనే ఏం చూసావు? మీరేం కంగారు పడకండి, వాళ్ళ ముఖాన నీళ్లు జల్లి లేపండి. సుధా, నేను చూస్తున్నది కళా నిజమా? నాకు కూడా అదే అర్థం కావడం లేదు పిన్ని. ఇదంతా నిజమేనే? ఒరే అబ్బాయి, ఒరే తమ్ముడు, ఎందుకురా ఇంత మోసం చేశావు? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, నీ జీవితం గురించి ఎన్ని కలలు కన్నాను. అలాంటిది రేపు మాపో చచ్చిపోయే దీన్ని పెళ్లి చేసుకుంటావా? అయ్యో భగవంతుడా! ఇది చాలా అన్యాయం గ్రాని. నా తమ్ముడి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? అంతగా కావాలనుకుంటే రేపు మాపో చచ్చిపోయే నందినిని ఆ లోకికిచ్చి పెళ్లి చేయండి.